హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఈ డ్రెస్ కోసం నేను 5.5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత వాడానో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే యూస్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకొని షోల్డర్ విడ్త్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెడుతున్నాను. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ కూడా 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ అనేది చాయిస్. అండ్ అలాగే హోల్ షేప్ వస్తుంది కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ పాయింట్ దాకా ఈ విధంగా రౌండ్ షేప్లో నెక్ షేప్ అనేది మార్చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ మార్చేసుకోవడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ని కలుపుకుంటూ షోల్డర్ని కలిపి ఈ విధంగా ఎల్ షేప్లో మార్క్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ గీసుకొని ఎల్ షేప్కి కార్నర్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక పాయింట్ పెట్టి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ అండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకొని ఇప్పుడు ఫుల్ బాడీ లెంత్ మార్చేసుకోవాలి. మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కింద బాడీ లెంత్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా బాడీ లెంత్ మార్చేసుకొని ఇప్పుడు చెస్ట్ షేప్ మార్కింగ్ అనమాట. చెస్ట్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా, చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్ను డివైడెడ్ బై 4 చేసుకొని మార్చేసుకోవాలన్నమాట. చెస్ట్ రౌండ్ లూజ్ అయినా నడుం రౌండ్ లూజ్ అయినా రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్చేసి ఆ పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల కోసం మార్చేసాను. అండ్ అలాగే షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్చేసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం యాస్టీ సేమ్ ఒకేలా ఉంటుందండి. కాకపోతే ఆర్మ్ హోల్ షేప్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఖర్చుల పాయింట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దాకా ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకు అనమాట. హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే, ఒక 30 ఇంచ్ అనుకోండి, బయట పక్కకి మార్చేసుకోవాలి. సేమ్ షేప్ ఎలా ఉందో అదే విధంగా. అది బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ ఒక్కటే డిఫరెంట్గా పెట్టుకొని మార్చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హోల్ షేప్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఫ్రంట్ సైడ్ డిజైన్ ఒకలా వస్తుంది మీరు స్టార్టింగ్లో ఇమేజ్లో చూసినట్టుగా. అండ్ అలాగే హోల్ షేప్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా హోల్ షేప్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదానిపైన ఒకటి ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ ఏమో ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి మార్చేసుకొని కట్ చేసుకున్నా. అండ్ కింద ఇంకొక లేయర్ ఉంది కదా, అది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ ఒక్కటే డిఫరెంట్ పెట్టి మిగతా షేప్స్ అన్నీ యాజ్ టీస్గా పెట్టి కట్ చేసుకున్నాను నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన. నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ మొత్తం ఈక్వల్గా ఉండే విధంగా. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకున్నాను. ఇందాక చూపించింది ఫ్రంట్ సైడ్ పార్ట్ అండ్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ షేప్స్, ఫ్రంట్ సైడ్ హోల్ షేప్ ఉంది కదా, అది కట్ చేసుకోవడం కోసం నేను క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తున్నానండి. నేను దీనికి బదులుగా మీరు మెన్స్ కాలర్స్కి యూస్ చేసే బక్రం కూడా యూస్ చేయొచ్చు. క్యాన్వాస్ పేపర్ని 4 ఇంచెస్ విడ్త్ వరకు హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు 4 ఇంచెస్ విడ్త్ ఉంది. ఇప్పుడు హోల్ షేప్ లెంత్ ఎంత పెట్టుకోవాలో చెక్ చేయడం కోసం మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి మెయిన్ బాడీ లెంత్, అంటే ఎక్స్ట్రా ఖర్చులు ఏం లేకుండా కరెక్ట్గా మెయిన్ లెంత్ ఎంత ఉందో ఒక పాయింట్ పెట్టి మార్చేసుకొని ఇప్పుడు పైన నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు వదిలేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి స్టిచ్చెస్కి ఫోల్డింగ్ అనమాట. 1 ఇంచ్ వదిలేసిన తర్వాత అక్కడి నుంచి కరెక్ట్గా ఫుల్ లెంత్ వరకు ఈ విధంగా పెట్టుకొని చెక్ చేస్తే నాకు 10 ఇంచెస్ లెంత్ వచ్చిందనమాట. ఏ సైజ్ వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా హోల్ షేప్ లెంత్ ఎంత పెట్టుకోవాలో ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ 10 ఇంచెస్ లెంత్ దగ్గర పాయింట్స్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్కి లెంత్ పాయింట్ ఎంతైతే పెడతారో మీరు దానికి కరెక్ట్గా మధ్యకి ఒక పాయింట్ పెట్టుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి
2 ఇంచెస్ విడ్త్ పెట్టాను నేను. చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ విడ్త్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విడ్త్ పాయింట్ని చివర ఎడ్జెస్ లెంత్ పాయింట్స్ని మధ్యలో విడ్త్ పాయింట్ కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి. మీకు డైరెక్ట్గా షేప్ మార్చేయడం రాకపోతే స్కేల్ యూస్ చేస్తే నీట్గా వస్తుంది. ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకొని మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హోల్ షేప్కి కింద ఒక ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, వేరేగా తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్యాన్వాస్కి ఒక సైడ్ గమ్ ఉంటుంది అనమాట. లైట్గా గమ్ ఉన్నట్టు కొంచెం షైనీగా స్మూత్గా ఉంటుంది. ఆ షైనీగా ఉన్న వైపున క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా నీట్గా పైన ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఆ క్యాన్వాస్కి ఉన్న గమ్ము ఫ్యాబ్రిక్కి అతుక్కొని ఎటు జరిగిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెట్టి చక్కగా అతుక్కునే వరకు నీట్గా ఐరన్ చేసుకొని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఒక 1/2 ఇంచ్ వరకు ఫ్యాబ్రిక్ ఉండే విధంగా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ ఎడ్జెస్ మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హోల్ షేప్ ఏ విధంగా మార్చేయాలో చూద్దాం. మళ్ళీ క్యాన్వాస్ పేపర్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచెస్ విడ్త్ బ్యాక్ సైడు హోల్ షేప్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసా. అండ్ అలాగే హోల్ షేప్ లెంత్ 5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. హోల్ షేప్ లెంత్ 5 ఇంచెస్ అండ్ అలాగే విడ్త్ 2.5 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 2.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ కొట్టి ఈ కార్నర్లో కోన్ షేప్ ఇవ్వకుండా నీట్ రౌండ్ షేప్ లాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పి పైన లెంత్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా షేప్ అనేది మార్చేసా. చుట్టూరు అవుట్లైన్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మార్చేసుకొని ఈ హోల్ షేప్ని ఓపెన్ చేసి పైన వైపున హోల్ షేప్కి పైన వైపున ఓపెన్ పెట్టా. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ షేప్ బోట్ నెక్ చిన్నది కదండి, సో తల పట్టదు. ఆ విధంగా చిన్నగా ఉంటే డ్రెస్ వేసుకునేటప్పుడు తల పట్టదు అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నాను నేను. హోల్ షేప్ పెట్టేసి ఓపెన్ పెట్టాను. సో ఈ క్యాన్వాస్ పేపర్ని ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పైన మీరు చూడండి కట్ పెట్టిన దగ్గర కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టాను నేను, ఒక 1/2 ఇంచ్ అలా. ఈ విధంగా గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని ఐరన్ చేస్తే నీట్గా అతుక్కుంది. బ్యాక్ పార్ట్ హోల్ షేప్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా పైన షోల్డర్ పాయింట్ అనేది మార్చేయాలి. మార్చేసిన దగ్గర నుంచి మీకు ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ఈ విధంగా షేప్ మార్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. అండ్ అలాగే కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింద హ్యాండ్ పాయింట్కి ఈ విధంగా షేప్ మార్చేసి ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసుకున్నాం. అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కొంచెం ఎక్స్ట్రాస్ ఉండే విధంగా కట్ చేసాం. అండ్ అలాగే ఇది బోటమ్ పార్ట్కి మీకు లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ పైన వైపు అంటే శారీ కుచ్చుళ్ళు దోపుకునే వైపు అనమాట, పైన వైపు కట్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఫ్యాబ్రిక్స్ అనేది కదిలిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టూరు నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇప్పుడు మెడపట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక మెడపట్టిని తీసుకున్నా, ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండే విధంగా మెడపట్టిని తీసుకొని ఆ మెడపట్టికి ఎడ్జెస్ మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మెడపట్టిని ఈ విధంగా పెట్టి పైన బాడీ పార్ట్కి మంచి వైపు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండే ఈ మెడపట్టి వచ్చే విధంగా పెట్టుకొని మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు ఈ మెడపట్టి కూడా కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని పైన మొత్తం ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. థ్రెడ్ స్టిచ్ మీద కట్ అనేది పడకూడదండి. థ్రెడ్ స్టిచ్ పైన కట్ అనేది పడకుండా ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని ఈ డ్రెస్ని మంచి వైపుకి తిప్పుకొని మెడపట్టి మొత్తాన్ని రివర్స్ చేసుకొని పై కుట్టు ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా అర్థమవుతుంది కదండి. సారీ అండి, లాంగ్ లుక్ నుంచి చూపించడానికి కుదరట్లేదు ప్రజెంట్.
ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్కి ఆర్మ్ హోల్ దగ్గర అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక షోల్డర్కి కూడా కట్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్లో మెయిన్ పార్ట్ అనేది నెక్ షేప్ స్టిచ్ చేసుకోవడమే. మిగతా బాడీ పార్ట్ మొత్తం కూడా అన్ని డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్స్ నెక్ షేప్ మొత్తం ఈక్వల్గా ఉండేలాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పార్ట్ దగ్గర కరెక్ట్గా మధ్యకి ఈ విధంగా చాక్ పీస్తో మార్క్ తీసుకొని ఆ మార్క్ అనేది కొంచెం డార్క్గా కనిపించడానికి నేను మళ్ళీ ఓపెన్ చేసాక కూడా కరెక్ట్గా అదే లైన్ పైన గట్టిగా మార్చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హోల్ షేప్ కోసం ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పేపర్కి చుట్టూరు ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. స్టిచ్ వేసి లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కొంచెం కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కట్ చేసుకున్నా కట్ చేయకపోయినా అంత ప్రాబ్లం ఏం లేదు, బట్ కట్ చేస్తే స్టిచ్ చేయడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా లోపల ఉన్న మిడిల్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసి క్యాన్వాస్ పైన కరెక్ట్గా మిడిల్ పాయింట్స్ అనేది మార్చేస్తున్నాను, పైన కింద కూడా. సో ఈ విధంగా మార్చేసుకొని మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్కి మిడిల్కి ఒక మార్క్ అనేది పెట్టాం కదా, ఈ విధంగా చాక్ పీస్తో కరెక్ట్గా ఆ మిడిల్ మార్క్ పైన ఈ క్యాన్వాస్ షీట్ కరెక్ట్గా మధ్యకి రావాలి అంటే ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ హోల్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఆ లైన్ పైన మిడిల్ ఈ హోల్ షేప్ మిడిల్ కూడా మధ్యకి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని పైన హోల్ షేప్ కూడా కరెక్ట్గా ఎక్కడ ఉందని చూసుకోవాలి. నెక్ షేప్ కన్నా ఒక 1 ఇంచ్ కింద దాకా ఇక్కడ దాకా హోల్ రావాలి. కరెక్ట్గా అక్కడ దాకా హోల్ ఓపెన్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టి ఇలా మీకు వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసుకున్నా కరెక్ట్గా మధ్యకి వస్తుంది. ఈ మెథడ్లో పెట్టుకుంటే కనుక ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ క్యాన్వాస్ షీట్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ క్యాన్వాస్ షీట్కి కరెక్ట్గా పక్కన అనమాట, క్యాన్వాస్ పేపర్కి కరెక్ట్గా పక్కన క్యాన్వాస్ పేపర్ పైన స్టిచ్ పడకుండా దీనికి క్యాన్వాస్ పేపర్ పక్కనే ఈ విధంగా నీట్గా షేప్ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ డ్రెస్ మొత్తంలో మెయిన్ పార్ట్ ఫ్రంట్ సైడ్ హోల్ షేప్సేనండి. మిగతావన్నీ అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా ఉంటుంది మిగతా పార్ట్ మొత్తం. కాకపోతే హోల్ షేప్స్ ఒక్కటే కొంచెం జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివర్లు మొత్తం ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఉంచుకొని ఈ విధంగా చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా షేప్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే హోల్ షేప్స్ పెట్టుకునేటప్పుడు ఈ మెథడ్స్ అంటే క్యాన్వాస్ పేపర్ అయినా బక్రమ్ షీట్ అయినా యూస్ చేసి ఇప్పుడు చూపించిన మెథడ్లో స్టిచ్ చేసుకుంటే హోల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత హోల్ షేప్ చుట్టూరు లోపల పక్కన థ్రెడ్ స్టిచ్ పైన కట్ అనేది పడకుండా థ్రెడ్ స్టిచ్కి బయట పక్క ఉండే విధంగా ఈ విధంగా చుట్టూరు కట్స్ అనేది పెట్టుకొని ఈ క్యాన్వాస్ పేపర్ని రివర్స్ చేశాను. రివర్స్ చేసిన తర్వాత పైన ఐరన్ చేస్తే ఒకసారి నీట్గా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు కింద అంచు ఉంది కదండి, అంచుని నేను హోల్ షేప్ ఎంతైతే ఉందో హోల్ షేప్కి ఎంతైతే కావాలో 10 ఇంచెస్ లెంత్ పెట్టేశాను. నేను 10 ఇంచెస్ లెంత్ పెట్టి ఒక చివర్లు ఈ విధంగా ఫోల్డ్ చేశాను, ఇంకొక చివర అంచు ఉందన్నమాట. సో నీట్గా ఈ విధంగా పెట్టుకొని ఈ హోల్ షేప్కి కింద కరెక్ట్గా ఈ హోల్ షేప్కి కింద ఈ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్న ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇప్పుడు కొంచెం కింద జరపాలి. ఒక 1.5 ఇంచ్ వరకు అనుకోండి. ఆ పైన హోల్ గ్యాప్ అనేది కరెక్ట్గా కార్నర్ దగ్గర నుంచి చెక్ చేస్తే 1.5 ఇంచ్ లెంత్ వచ్చే విధంగా పెట్టి నీట్గా చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా నీట్గా ఉండడం కోసం ఈ విధంగా చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని చుట్టూరు కూడా పైకుట్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫ్యాబ్రిక్ అనేది కింద ఉన్న ఫ్యాబ్రిక్ జారిపోకుండానే ఉంటుంది అండ్ పైకుట్టు కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, హోల్ షేప్ రివర్స్ చేసిన తర్వాత ఐరన్ చేయడం వల్ల పైన ఒక స్టిచ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు ఒక స్టిచ్చే ఉంటుంది, నీట్గా ఉంటుంది అవుట్లుక్ అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో యాజ్ టీజ్గా అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను.
కాకపోతే జస్ట్ హోల్ షేప్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా పెట్టండి. మనం ఫ్రంట్ సైడ్ పార్ట్కి హోల్ షేప్ పెట్టుకోవడానికి ఆ క్యాన్వాస్ పేపర్ని ఏ విధంగా అయితే కిందకి పెట్టుకున్నాం కదా, ఒక నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు కిందకు వచ్చేలాగా క్యాన్వాస్ని పెట్టాను కదా, బట్ బ్యాక్ సైడ్ పార్ట్కి అలా కాదు, చివరి ఎడ్జ్ వరకు వచ్చేలాగా పెట్టాను. క్యాన్వాస్కి కూడా మిడిల్ ఓపెన్ పెట్టా కదా, ఆ మిడిల్ ఓపెన్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ని లైనింగ్ని ఈ విధంగా లోపల పక్కకు ఫోల్డ్ చేస్తాను అనమాట. నెక్ షేప్ దగ్గర నుంచి నెక్ షేపు, సైడ్ షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్కి హోల్ షేప్ ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టా. కాకపోతే ఇక్కడ ఓపెన్ పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి మడిచేసి పై కుట్టు ఒకటి వేసాను అనమాట. అర్థమైంది కదండి ఏ విధంగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం ఈక్వల్గానే ఉంటుంది, జస్ట్ ఓపెన్ ఒకటి డిఫరెంట్. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి, మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకోవడం చూపించానో యాజ్ టీస్గా అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేశాను. కాకపోతే పైన నెక్ షేప్ వరకు ఆ హోల్ షేప్ వచ్చే విధంగా పెట్టి మధ్యలో ఓపెన్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి మడిచి పైకుట్టు వేసాను, అంతే అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఎడ్జెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్కి కింద చివరి అంచులు వస్తాయి కదా, ఆ అంచులు అనమాట. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ యూస్ చేయండి, అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్కి క్రేప్ లైనింగ్ యూస్ చేస్తే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. సో ఈ విధంగా స్టిచ్ చేసి హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు ఈ విధంగా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో ఉండే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉండాలండి. డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఈ హ్యాండ్లో ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్స్, హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చూసి పెట్టుకోండి. హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి. ఈ హ్యాండ్స్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ పార్ట్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించా కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన వీడియోలో పార్ట్స్ అయితే కనుక కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నా, అంటే ర్యాండమ్గా ఎప్పుడు ఉండేవి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం, బాటమ్ జాయిన్ చేయడం ఇలాంటి పార్ట్స్ అనమాట. సో ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేశాక బాటమ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి మంచి వైపున అనమాట, డ్రెస్కి పైన బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున, కింద బాటమ్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపు అనమాట. ఇది మంచి వైపు, ఇది కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా ఈ విధంగా పైన పెట్టుకొని చుట్టూరు ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి అంబ్రెల్లా కటింగ్ అయితే సెట్ అవ్వదు, కింద బోర్డర్ అనేది లెగుస్తుంది అనమాట అంబ్రెల్లా కటింగ్ పెడితే. సో నేను కుచ్చులు పెడుతున్నా. కుచ్చులు పెట్టుకునేటప్పుడు కూడా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఫ్రిల్స్ అనేది లావుగా, అంటే మరీ ఎత్తు కనిపించకూడదు, సన్నగా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి అనుకుంటే కనుక ఫ్రిల్స్ అనేది పెద్ద పెద్దగా పెట్టండి. పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి బౌన్సీ, మరీ అంత ఎక్కువ బౌన్సీనెస్ రాకుండా ఐరన్ చేస్తే ఫ్లాట్ అయ్యేంత కుచ్చులు వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ తీసుకున్నాను, అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే వాడతామో సేమ్ అంతే లైనింగ్ వాడాలి. బాటమ్ పార్ట్కి క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను నేను. సో కింద నడుం చుట్టూరు అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేసామో ఈ స్టిచ్ చేసిన కుచ్చుల పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని సేమ్ మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అనమాట. సో ఈ విధంగా చుట్టూరు మొత్తం కూడా అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో మనం సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా కుచ్చులు పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుచ్చు పార్ట్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అవుట్లుక్ అనేది.
సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ కూడా కుచ్చులు పెట్టేసిన తర్వాత డ్రెస్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ పైన కింద వచ్చే విధంగా పెట్టుకొని నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా పెట్టి బోటము మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ వరకు వదిలేసి స్టిచ్ చేయకుండా 3 ఇంచెస్ దగ్గర నుంచి బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ మాత్రమే మనకి సైడ్ స్టిచ్చెస్ వస్తాయి కదా ఆ సైడ్ బార్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా పెట్టుకొని పైనుంచి కింద చివరి దాకా మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. చివరి అంచులని కూడా ఈ విధంగా దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసి మళ్ళీ పైనుంచి సారీ అండి నేను ఫిట్టింగ్ పెట్టడం కూడా చూపించట్లేదు బికాజ్ అన్ని వీడియోస్లో ఫిట్టింగ్ డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే పెడుతున్నామో అదే విధంగా ఈ డ్రెస్కి కూడా ఫిట్టింగ్ పెట్టుకున్నాను. ఫిట్టింగ్ మార్క్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో కరెక్ట్గా ఫిట్టింగ్ మార్క్ పైన స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా కింద వరకు స్టిచ్ చేసి కరెక్ట్గా నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా కింద బోటము ఎక్కడ కూడా తిత్తులు లేకుండా నీట్గా పెట్టుకొని నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకొని స్టిచ్ చేయాలి. 5 ఇంచెస్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకు పెట్టి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే చివరి దాకా స్టిచ్ చేసుకొని చివర అంచుల్ని జిగ్జాగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.